of your first topic is averages. So find the average of 5, 10, 15, 20, 25, 30, 35. సగటు కనుక్కోవాలి యావరేజ్. వెంటనే కొంతమంది సార్ మొత్తం యాడ్ చేసి బై వే అంటే అంత చేస్తా అంటే వరస్ట్ మెథడ్. మరి ఏం చేస్తావు? సింపుల్ వే అబ్జర్వ్. అసలు ఈ నెంబర్స్ అన్ని ఎలా ఉన్నాయి? 5, 10, 15, 20, 25, 30, 35. ఓ నెంబర్స్ ఎలా ఉన్నాయి? దారిని కాన్సిక్యూటివ్, సక్సెసివ్, సిరీస్ అవన్నీ ఒక వరుసలో ఉన్నాయి. చూడండి, ఒక క్రమంలో ఉన్నాయి. ఒక వరుస, క్రమము, ఒక శ్రేణిలో ఉన్నాయి. వరుసలో ఉన్నప్పుడు when the numbers are in consecutive, successive, series, we say the average must be in middle or small plus large by 2. Come on, small value 5, large value 35 by 2, 40 by 2, 20. ఇలా చేయొచ్చు. స్మాల్ ప్లస్ లార్జ్ బై 2. లేదా ఇంకోటి ఏంటంటే మిడిల్ తీసుకో. కమాన్, డైరెక్ట్ మిడిల్ వాల్యూ ఎంత? ఇటు ఒక 3, ఇటు ఒక 3. మిడిల్ వాల్యూ 20. అదే యావరేజ్. ఓకే, సో రిపీట్ మై డియర్ స్టూడెంట్స్. when the numbers are in consecutive, successive, series, then the average must be in middle or else small plus large by 2. you can apply middle తీసుకో డైరెక్ట్ గా, లేదా small plus large by 2. clear? So this is your first concept, my dear friends. when the numbers are in consecutive, successive, series, when the numbers are in consecutive, successive, series, then the average must be in middle or small plus large by 2. సంఖ్యలు అనేవి వరుస లేదా క్రమము లేదా శ్రేణిలో ఉన్న యెడల సగటు అనేది మధ్యలో ఉండదు, లేదా స్మాల్ ప్లస్ లార్జ్ బై 2. క్లియర్? సో ఫస్ట్ క్వశ్చన్ నౌ అబ్జర్వ్. Average of 6 consecutive even numbers is 45. Find the largest number. 6 వరుస సరి సంఖ్యల యొక్క సగటు 45. అయిన మిక్కిలి గరిష్ట సంఖ్య ఎంత? క్వశ్చన్ చూడండి, సింపుల్. అయితే జనరల్గా బయట స్టూడెంట్స్ ఏం చేస్తారు, ఇక్కడ విఎంఆర్ లాజిక్స్లో ఇలా చేద్దాం. ఒకసారి చూద్దాం బయట స్టూడెంట్స్ ఎలా చేస్తారు. ఫస్ట్ అబ్జర్వ్. 6 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్. సో ఫస్ట్ ఈవెన్ నెంబర్స్ తీసుకుంటే x ప్లస్ 2, x plus 4, x plus 6, x plus 8, 1, 2, 3, 4, 5, x plus 10. Alright? These are 6 consecutive even numbers. Alright? We choose the average number. Average number is sum of quantities by number of quantities. Like x plus 2 plus x plus 4 plus x plus 6 plus x plus 8 by x plus 10 by 6 numbers. ఈ మొత్తం యాడ్ చేస్తే 1, 2, 3, 4, 5, 6 numbers వచ్చాయి. ఇగో 6, 4, 10, 8 to 10, 10, 30 by 6. Average is given to you 45. So 6x is equal to 640 is 240 plus 30, 270. ఈ 30 ఇటు వస్తే మైనస్ అయిందండి, 240. అది 6x అండి. 6 టేబుల్ 40. ఇంకా లార్జెస్ట్ నెంబర్ కావాలి. x ప్లస్ 10 ఎంత అంటే 40 ప్లస్ 10 50 ఆన్సర్. ఇంత చేస్తా అంటే టైం వేస్ట్ అండి. బయట నువ్వు ఎవరిని కలిసి ఎంత చేస్తా అంటాడు. ఇదే వరస్ట్ మెథడ్. ఇప్పుడు ఎలా చేయాలి మరి? విఎంఆర్ లాజిక్స్లో ఎలా చేస్తాయి? దెర్ ఆర్ 6 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్. అదే 1, 2, 3, 4, 5, 6. దెర్ ఆర్ 6 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్. అదే average is given to you 45. Find the largest number. When you see ఇప్పటి నుంచి నీ మైండ్ లో when you see the word consecutive, successive, series, ఆ వర్డ్ వినగానే రిపీట్. when you see the word వరుస, క్రమము, శ్రేణి అనే వర్డ్ వినగానే నీ మైండ్ నీకేం చెప్పాలంటే సగటు అనేది మధ్యలో ఉంటుంది. యావరేజ్ అనేది ఎక్కడ ఉంటుందంటే మిడిల్ లో ఉంటుంది. యావరేజ్ మిడిల్ లో ఉంటుంది. 45 యావరేజ్ ఎక్కడ రాయాలి? మిడిల్ రాయాలి. ఎత్తుకు, మిడిల్ పోస్ట్ ఎత్తుకు. ఇటు 3 ఉన్నాయండి, ఇటు 3 ఉన్నాయి. మరి మిడిల్ పోస్ట్ ఉందా?
లేదు, బాధపడమాక. ఇప్పుడు మిడిల్ పొజిషన్ లేకపోతే నువ్వు బాధపడక్కల్లా. వాడు మిడిల్ పొజిషన్ ఇవ్వకపోతే నువ్వు క్రియేట్ చేయి. మిడిల్ పొజిషన్ క్రియేటింగ్. ఇది 45 అండి, ఇది 45. ఓకే, ఇప్పుడు నీకేం కావాలి? లార్జెస్ట్ నెంబర్ కావాలి. ఇవన్నీ ఏ నెంబర్స్? ఈవెన్ నెంబర్స్. లార్జెస్ట్ నెంబర్ కావాలి. లార్జెస్ట్ కావాలంటే ఇటు పోతావా అటు పోతావా? ఇటు పోవాలా. చూడు, ఇవన్నీ ఆడ్ ఈవెన్ నెంబర్స్. ఇది 45 అండి. నెక్స్ట్ నెంబర్ ఎంత? 46. నెక్స్ట్ 48. నెక్స్ట్ 50. అయిపోయింది. వాట్ ఇస్ ద లార్జెస్ట్ ఈవెన్ నెంబర్? 50. ఆన్సర్. ఎన్న కూడా సేమ్ ఆన్సర్. అది యూజింగ్ మ్యాథమెటిక్స్. But here we are using VMR logics. So if simple apply VMR logics, we get the answer very easily. Okay, let's see next question. కొన్ని క్వశ్చన్స్ చదివి చూడండి. క్వశ్చన్, the average of 8 consecutive even numbers is 44. అంటే ఇది 8 కాదు, స్మాల్ మిస్టేక్ అండి. ఇట్ ఇస్ 9. ఇది 8 కాదండి, అది 9 అండి, 9. The average of 9 consecutive even numbers is 44. Find the smallest number. చూడండి, 1 2 3 4 5 6 7 8 9. 3 4 4 8 9. సో మొత్తం 9 కాన్స్టిట్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయండి. యావరేజ్ ఎంత అంటే 44. 9 కాన్స్టిట్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అదే. యావరేజ్ ఇస్ 44. ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్. సో మొత్తం 9 నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు నుంచి when you see the word consecutive, successive, series, వరుస, క్రమము, శ్రేణి, ఆ వర్డ్ వినగానే నీ మైండ్ నీకేం చెప్పాలి? కమ్ ఆన్ గైస్. వరుస, క్రమము, శ్రేణి. when you see the words consecutive, successive, series అనగానే నీ మైండ్ నీకు చెప్పాలి యావరేజ్ అనేది మిడిల్ లో ఉంటుంది. ఎత్తుకో. సెర్చ్ ఫర్ ద మిడిల్ పొజిషన్ గైస్. కమ్ ఆన్, సెర్చ్. ఎత్తుకు, మిడిల్ పొజిషన్ ఎత్తుకు. ఇగో ఇటో 4 ఉన్నాయి, ఇటో 4 ఉన్నాయి. మిడిల్ పొజిషన్ ఇదే 44. మిడిల్లో ఏం రాయాలంటే యావరేజ్ రాయాలండి. మిడిల్లో యావరేజ్ రాయాలి. ఇప్పుడు నీకేం కావాలి? స్మాలెస్ట్ నెంబర్ కావాలి. స్మాలెస్ట్ అంటే అటు పోతావా ఇటు పోతావా? కమాన్ కమాన్, స్మాలెస్ట్ నెంబర్ కావాలి. మూవ్ లెఫ్ట్ సైడ్, మూవ్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్. ఇవన్నీ ఏ నెంబర్స్? ఈవెన్ నెంబర్స్. కమాన్ బ్యాక్. 42 40 38 36. అయిపోయింది. దిస్ ఇస్ ద స్మాలెస్ట్ నెంబర్ 36. 36 is the smallest number. Over. Is it clear? Yes or no? Alright, next question. Simple and ఏం లేదు. ఇప్పటి నుంచి when you see the words consecutive, successive, series అనగానే నీ మైండ్ నీకు ఏం చెప్పాలంటే యావరేజ్ అనేది ఎక్కడ ఉంటుందంటే మిడిల్ లో ఉంటుంది. The sum of 7 consecutive odd numbers is 385. Find the product of smallest and largest number. 7 వరుస బేస్ సంఖ్యల యొక్క మొత్తం ఇచ్చారు 385. అయినా ఆ సంఖ్యల నందు గరిష్ట మరియు కనిష్ట సంఖ్యల యొక్క లబ్ధము ఎంత? క్వశ్చన్. Begin. The sum of 7 consecutive odd numbers. 1 2 3 4 5 6 7. There are 7 consecutive odd. When you see the word, ఇప్పటి నుంచి మళ్ళీ చెప్తున్నాను మీకు, వర్డ్ కనబడిందంటే వర్డ్ ఏంటి? కాన్సిక్యూటివ్, సక్సెసివ్, సిరీస్. ఆ వర్డ్ చూడగానే నీ మైండ్ నీకేం చెప్పాలి? ద యావరేజ్ అనేది మిడిల్ లో ఉండాలి, లేదంటే స్మాల్ ప్లస్ లార్జ్ బై 2. ఇది పాయింట్. ఇక్కడ వర్డ్ చూసావు కాన్సిక్యూటివ్ అనగానే నీ మైండ్ నీకేం చెప్పింది? యావరేజ్ మిడిల్ లో ఉండాలి. వరుస, క్రమము, శ్రేణి. ఆ వర్డ్ చూడగానే నీకు అర్థం కావాలి. సగటు మధ్యలో రాయాలా? అవును, ఆడు సగటు ఇచ్చాడా? ఆడు యావరేజ్ ఇచ్చాడా లేదా? కొంతమంది సార్ 385 తీసుకొచ్చి మిడిల్ రాయి సార్ అంటాడు. సార్ ఇదిగో సార్, ఇటు 3 నెంబర్స్ ఉన్నాయి, ఇటు 3 నెంబర్స్ ఉన్నాయి, ఇదేగా మిడిల్ పొజిషన్. ఏరా ఏంది ఆ 385? ఏంది ఇది సగటా? అదే యావరేజా? నో, నేనేం చెప్పాను నీకు? when you see the words consecutive, successive, series అన్నప్పుడు యావరేజ్ మిడిల్లో రాయాలి. మరి వాడు యావరేజ్ ఇచ్చాడా లేదా? కమాన్ గైస్, ఆడు యావరేజ్ ఇచ్చాడా లేదా? ఇవ్వాలా? యావరేజ్ ఇవ్వాలా? ఆడు యావరేజ్ ఇవ్వాలా? ఇది సమ్ ఇచ్చాడండి. నువ్వు బాధపడమాక. నువ్వేం చెప్పాలంటే, సార్ అడిగిపోతే లేదు సార్, నేను చెప్తాను సార్ యావరేజ్ చెప్పాలి. అడిగిపోతే నువ్వు బాధపడకూడదు. ఆడు యావరేజ్ ఇచ్చాడు లేదా? ఇలే కదా, పర్లేదు. అడిగిపోతే నువ్వు చెయ్యి. అడిగిపోతే నువ్వు చెయ్యి. యావరేజ్ అంటే సగటు ఫార్ములా. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. యావరేజ్ ఫార్ములా సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నంబర్ ఆఫ్ క్వాంటిటీస్. సమ్ ఆఫ్ క్వాంటిటీస్ ఎంత అండి? 385. నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ ఏంటండి? 7. కట్ చేయి. 7 5s are 35. 7 5s are 35. మళ్ళీ 3 ఉంది. 7 5s are 35. 55 వచ్చిందండి కట్ చేస్తే.
ఈ 55 ఎక్కడ రాస్తావు? మిడిల్ రాయి. ఈ 55 మిడిల్ రాయి. ఇప్పుడు నీకేం కావాలి? లార్జెస్ట్ నెంబర్ కావాలి. టువర్డ్స్ లెఫ్ట్ వెళ్తావా రైట్ వెళ్తావా? లార్జెస్ట్ కావాలండి. లార్జెస్ట్ కావాలి, స్మాలెస్ట్ కావాలి, రెండు కావాలండి. స్మాలెస్ట్ లార్జెస్ట్ రెండు కావాలి, ప్రొడక్ట్ కావాలి. బ్యాక్ వెళ్ళు. ఇవన్నీ ఆడ్ నెంబర్స్. 53, 51, 49. ఫార్వర్డ్ 57, 59, 61. ఇది స్మాలెస్ట్ నెంబర్, ఇది లార్జెస్ట్ నెంబర్. ఇక నీకేం కావాలి? ప్రొడక్ట్ ఆఫ్ దిస్ టూ అంటే 49 into 61. ప్రొడక్ట్ ఎంత? 2989 అనేది ఆన్సర్. Is this clear? When you see the words consecutive, successive, series అనగానే నీ మైండ్ నీకేం చెప్పాలంటే యావరేజ్ అనేది మిడిల్ లో ఉంటుంది. ఆడ మిడిల్ ఇవ్వకపోతే నువ్వు సాల్వ్ చేయాలి. క్వశ్చన్. The sum of averages of first set of 9 consecutive even numbers and second set of 11 consecutive odd numbers is 129. If the smallest even number is 36, then find the largest odd number. మొదటి సమితిలోని 9 వరుస సరి సంఖ్యల యొక్క సగటు మరియు రెండవ సమితిలోని 11 వరుస బేస్ సంఖ్యల యొక్క సగటుల మొత్తము 129. సరి సంఖ్యలలో చిన్న సంఖ్య 36 అయిన బేస్ సంఖ్యలలో పెద్ద సంఖ్య ఎంత? ఏలేదండి, సింపుల్. చూడండి, ఫస్ట్ పాయింట్ చూడండి. ఫస్ట్ సెట్ లో 9 కాన్స్టిట్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. ఫస్ట్ సెట్ లో 1 2 3 4 5 6 7 8 9. ఫస్ట్ సెట్ లో 9 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ సెట్ లో 9 వరుస సరి సంఖ్యలు ఉన్నాయి ఫస్ట్ సెట్ లో. మరి సెకండ్ సెట్ చూడండి. సెకండ్ సెట్ లో 11 కాన్స్టిట్యూటివ్ ఆడ్ నెంబర్, 11 వరుస బేస్ సంఖ్యలు ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఇవేంటివి? 11 వరుస బేసి సంఖ్యలు. చూడండి, ఫస్ట్ సెట్ లో there are 9 consecutive even numbers ఉన్నాయి. సెకండ్ సెట్ లో 11 consecutive odd numbers, 9 వరుస సరి సంఖ్యలు, 11 వరుస బేస్ సంఖ్యలు ఉన్నాయి. అయితే సమ్ ఆఫ్ ది యావరేజెస్ ఆఫ్ ఈ సెట్ యొక్క యావరేజ్ అంటే సగటు మరియు ఈ సెట్ యొక్క యావరేజ్, ఈ రెండు సెట్లు యావరేజ్ కలిపిచ్చారు 129. ఈ ఫస్ట్ సెట్ యావరేజ్ సెకండ్ సెట్ యావరేజ్ కలిపిచ్చారు 129. సమ్ ఆఫ్ ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ సెట్ అండ్ సెకండ్ సెట్ కంబైన్ చేస్తే వచ్చింది 129. సో గైస్, ఫస్ట్ సెట్ లో 9 కాన్స్టిట్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. సెకండ్ సెట్ లో 11 కాన్స్టిట్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. ఈ సెట్ యావరేజ్ కలిపిచ్చారు 129. తర్వాత సరి సంఖ్యల నందు చిన్న సంఖ్య 36. ఈ కాన్స్టిట్యూటివ్ ఈవెన్ నెంబర్స్ లో స్మాలెస్ట్ నెంబర్ ఇచ్చారు 36. ఆయన బేస్ సంఖ్యల నందు పెద్ద సంఖ్య. ఈ ఆడ్ నెంబర్స్ లో లార్జెస్ట్ నెంబర్ ఎంత? ఫస్ట్ సెట్ లో there are 9 కాన్స్టిట్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. మొదటి సమితిలో 9 వరుస సరి సంఖ్యలు ఉన్నాయి. రెండవ సమితిలో 11 వరుస బేస్ సంఖ్యలు ఉన్నాయి. ఓకే, ఈ సెట్ యొక్క యావరేజ్ కలిపాడిచ్చాడు 129. ఈ ఈవెన్ నెంబర్స్ లో స్మాలెస్ట్ నెంబర్ ఇచ్చారు 36. ఈ ఆడ్ నెంబర్స్ లో లార్జెస్ట్ నెంబర్ ఎంత? ఇది క్వశ్చన్. ఐ హోప్ ఇస్ ద క్వశ్చన్ క్లియర్ మై డియర్ స్టూడెంట్స్. కమ్ ఆన్, yes or no? Alright, let's see the answer now. From now onwards guys, when you see the words consecutive, successive, series అనగానే నీ మైండ్ నీకేం చెప్పాలి? Come on, when you see the words consecutive, successive, series అనగానే నీ మైండ్ నీకు చెప్పాల్సి. ఇదంతా క్వశ్చన్ అండి. ఒక పని చేస్తాను, ఆన్సర్ వేరే కాలం వస్తాను. చూడు, when you see the word consecutive, successive, వరుస క్రమము శ్రేణి అనగా నీకు కావాల్సిన సగటు అనేది మధ్యలో ఉంటుంది. ఇవన్నీ ఏమన్నారు? ఈవెన్ నెంబర్స్. నెక్స్ట్ ఏమన్నా మీకు 38, నెక్స్ట్ 40, నెక్స్ట్ 42, నెక్స్ట్ 44, 46, 48, 50, 52. ఓకే, సగటు ఎక్కడ ఉంటుందండి? మిడిల్లో ఉంది. మిడిల్ ఎక్కడ ఉంది? మిడిల్ 9 అంటే ఇటు ఒక 4 ఉన్నాయి, ఇటు ఒక 4 ఉన్నాయండి. ఇదే మిడిల్. ఎసామా? ఇప్పుడు థింక్ చేయి. సో సగటు ఎంత అంటే 44. ఇక్కడ నువ్వు చేసిన మిస్టేక్ ఏంటంటే, మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నువ్వు చేసిన మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు ఈ నెంబర్స్ అన్ని రాయాలా? ఈ నెంబర్స్ మొత్తం రాయాలా?
సగం ఎక్కడ ఉంటుంది? మిడిల్ ఇక్కడ ఉంది. ఇవన్నీ రాయటం అవసరమా లేదా? ఇవన్నీ రాయటం అవసరమా లేదా? ఇవన్నీ రాయటం అవసరమా లేదా? లేదు. మరి ఎందుకు రాసావు? రాస అవసరం లేదు. సగటు మధ్యలో ఉన్నది అక్కడ చాలు, మిగతా నాకు అవసరం లేదు. అదొక 2 seconds టైం వేస్ట్. అర్థమైందా? రాయకూడదు. సగటు 44 అండి. ఈ సైడ్ అండి. మరి ఈ సెట్ యావరేజ్ అయితే నాకు తెలియదండి. కంబైన్ చేస్తే 129. ఇది 44 అండి. ఇదైతే తెలియదు. కంబైన్ చేస్తే 129. 44 ఇది తెలియదు. కంబైన్ చేస్తే 129. అంటే నీ పాటగా నీ మైండ్లోకి వచ్చింది అంతా వచ్చేయాలి. ఎంత అది? 9 - 4 5, 12 - 4 8, 85. ఏంటి 85? యావరేజ్. ఎవరి యావరేజ్? 11 consecutive odd numbers. When you see the word వరుస, క్రమము, శ్రేణి అనగా నీ మైండ్కి ఏం చెప్పాలి? యావరేజ్ అనేది మిడిల్లో ఉంటుంది. ఎత్తుకు, మిడిల్ పోస్ట్ ఎత్తుకు. 11 అంటే ఇటు ఒక 5 ఉన్నాయండి, అటు ఒక 5 ఉన్నాయి. ఇది మిడిల్. ఇక్కడ రాశాను 85. ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి? పెద్ద సంఖ్య, లార్జెస్ట్ నెంబర్ కావాలి. మరి ఇటు రాద్దామా అటు రాద్దామా? మొత్తం రాయమంటా లేకపోతే నువ్వు చెప్పు, ఏది రాయమంటావు? లార్జెస్ట్ నెంబర్ అటు సైడ్ రాయ్. కమాన్ రాయ్. 87, 89, 91, 93, 95. అయిపోయింది. వాట్ ఈస్ ద లార్జెస్ట్ నెంబర్ అంటే ఈసారి క్వశ్చన్ అండి. I just want to know average of odd numbers between 40, 900. I just want to know average of all odd numbers. Average of all odd numbers between 40, 900. 40 నుంచి 900 వరకు మధ్య గల బేస్ సంఖ్యల యొక్క సగటు ఎంత? ముందు నెంబర్ రాయ్ నెంబర్ రాయ్. 41 odd numbers. 43, 45, 47. ఏది మరి మొత్తం రాయమంటారా? మొత్తం రాయమంటారా? లేదు కదా. లాస్ట్ నెంబర్ చెప్పి ఆడ్ నెంబర్. లాస్ట్ నెంబర్ 899. యావరేజ్ కావాలి. ఈ నంబర్స్ అన్ని ఎలా ఉన్నాయి? కాన్సిక్యూటివ్. ఒక వరుసలో ఉన్నాయి, ఒక క్రమంలో ఉన్నాయి, ఒక శ్రేణిలో ఉన్నాయి. అసలు నెంబర్స్ అన్ని ఒక ఆర్డర్లో, ఒక వరుస, ఒక కాన్సిక్యూటివ్ నీకు ఎలా తెలుసు? భేదం, డిఫరెన్స్, భేదం 2, డిఫరెన్స్ 2. ఈ డిఫరెన్స్ అనేది సేమ్ ఉంటే అవన్నీ ఎలా ఉంటాయి? వరుసగా ఉన్నట్టు. మరి వరుసగా ఉంటే యావరేజ్ ఫార్ములా ఏంది? వరుసగా ఉంటే when the numbers are in consecutive successive series, then యావరేజ్ అనేది మిడిల్ లో ఉంటుంది. మరి ఎత్తుకు మిడిల్ ఎత్తుకేదా? ఏంది కూర్చుంది మొత్తం నంబర్ రాసేదా? లే. ఇప్పుడు అలా చేస్తా అంటే కష్టం. మరి ఏం చేస్తావు? అందుకే ఇంకో ఫార్ములా ఉంది. ఏంటి ఫార్ములా? స్మాల్ ప్లస్ లార్జ్ బై 2. స్మాల్ ప్లస్ లార్జ్ బై 2. స్మాల్ ఎంత? 41. లార్జ్ ఎంత? 899 బై 2. 940 బై 2. 2 table 4 times 70. 470. This is it. Find the average of first 8 odd numbers which are divisible by 7. I want the average of first 8 odd numbers. అది కూడా 7 తో డివైడ్ అవ్వండి. 7తో భాగించబడే మొదటి 8 బేస్ సంఖ్యల యొక్క సగటు ఎంత? ఆ నంబర్లు 7తో భాగించబడాలి. మొదటి 8 బేస్ సంఖ్యల యొక్క సగటు ఎంత? క్వశ్చన్ యా. ఫస్ట్ జనరల్గా వన్స్ అగైన్ బయట ఎవరు చేస్తారు? మన విఎంఆర్ లాజిస్ట్లో ఎలా చేయాలి చూడండి. బయట చేస్తానంటే సార్ 7తో భాగించారు కదా, మొదటి 8 బేస్ సంఖ్య కదా. ఓకే 7. సో 14 సార్. 14 ఈవెన్ నెంబర్ అండి, ఆడ్ నెంబర్ కాదు కదా. మార్చ్ సార్. 21, 28, 35 సార్. సార్ 49 సార్. సార్ 63 సార్. 77, 91, 105. ఎన్ని చూడండి? 8, 1 2 3 4 5 6 7 8 7. వీటి యావరేజ్ కావాలి. మళ్ళా సార్ యావరేజ్ కావాలంటే ఆ మొత్తాన్ని యావరేజ్ బై 8 చేస్తానంటే అది వరస్ట్ మెథడ్. కొంతమంది సార్ డిఫరెన్స్ 14, డిఫరెన్స్ 14, డిఫరెన్స్ 14, డిఫరెన్స్ 40. డిఫరెన్స్ ఏమున్నాయి? డిఫరెన్స్ ఏముంటే యావరేజ్ ఫార్ములా స్మాల్ ప్లస్ లార్జ్ బై 2. 7 plus 105 by 2, 112 by 2, 56 ఆన్సర్. ఇదో వేస్ట్ మెథడ్. అసలు కొంతమంది ఇలా చేస్తారు. ఇది కూడా వేస్ట్ మెథడే. వేస్ట్ ఇది కూడా ఏదో సింపుల్. ఇగో
వెరీ సింపుల్. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 8 ఆడ్ నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 7 అన్నారు. ఇందా నువ్వు కస్టమర్ నెంబర్ రాసావు, నేను రాసిన నెంబర్ 7 బయట రాసుకో. ఫస్ట్ 8 ఆడ్ నెంబర్స్ కదా, 1 3 5 7 9 11 13 15 1 2 3 4 5 6 7 8. Yes or no? These are first 8 odd numbers. ఇందాక నువ్వేం చేసావు, 7 into 1 7, 7 3s are 21, 7 5s are 35, 7 7s are 49, 7 9s are కూర్చొని మల్టిప్లై చేసావు. అసలు ఎవడు మల్టిప్లై చేయమని ఎందుకు చేసావు? ఏదో సింపుల్, ఆ 7 బయట వేసుకోవాలి. సింపుల్, ఆ 7 బయట వేసుకో. ఇక యావరేజ్ చెప్పు. యావరేజ్ అంటే స్మాల్ ప్లస్ లార్జ్ బై, కొంతమంది అలా అంటే మన టైం వేస్ట్. ఇవన్నీ ఎలా ఉన్నాయి, కాన్సిక్యూటివ్, డిఫరెన్స్ టు డిఫరెన్స్ టు డిఫరెన్స్ టు, ఈ డిఫరెన్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి యావరేజ్ ఎక్కడది, మిడిల్లో ఉంటుంది. మిడిల్ ఎక్కడ చూడు, ఇటు ఒక 4 నెంబర్స్ ఉన్నాయండి, ఇటు ఒక 4 నెంబర్స్ ఉన్నాయి. మరి మిడిల్ పోర్షన్ ఉందా లేదా, లేదు. పర్వాలేదు, లేకపోతే నువ్వు క్రియేట్ చేయి. ఇగో ఇదే క్రియేషన్, ఇక్కడ ఉంది. అది 4 into 4, 7 కి 9 కి మధ్యలో ఏమన్నది, కమాన్ 7 కి 9 కి మధ్యలో ఏముంది, 8. అయిపోయింది ఆన్సర్. 7 into 8 56. ఇది క్లియర్. ఇది కూడా వేస్ట్ మెథడే, ఇది కూడా వేస్ట్ మెథడే. ఎన్నా చేసింది కూడా వేస్టే, ఇది వేస్ట్ మెథడే. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి. సో అయితే ఇది ఇలా వేస్ట్ అన్నా కదా, ఇప్పుడు ఏంటంటే ఇది ఇలా చేస్తే వేస్ట్ మెథడ్ కదా, ఇప్పుడు ఏంటంటే బెస్ట్ మెథడ్ చూద్దామండి. బెస్ట్ మెథడ్ ఎలా, ఇది బెస్ట్ మెథడ్ ఎలా చేయాలి అనేది నెక్స్ట్ క్వశ్చన్తో నీకు ఒక ఐడియా ఇస్తాను. ఈ క్వశ్చన్ అయిపోయింది కదా, నెక్స్ట్ క్వశ్చన్తో నీకు ఒక ఐడియా వస్తుంది బెస్ట్ మెథడ్ ఏంటి అనేది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 45 ఆడ్ నంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 13. 13తో భాగించబడే మొదటి 45 బేసి సంఖ్యల యొక్క సగటు ఎంత? క్వశ్చన్, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 45 ఆడ్ నంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 13. వెంటనే 13 బయట వేస్తారు. 45 ఆడ్ నంబర్స్ 1 3 5 7 9 11 13 ఇలా రాస్తా ఉంటే 45th నెంబర్ ఏంటో నాకు కావాలండి. వాట్ ఈస్ 45th నెంబర్? ఇది ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్, ఫోర్త్ నెంబర్, ఫిఫ్త్ నెంబర్, సిక్స్త్ నెంబర్, సెవెంత్ నెంబర్ అలా రాస్తా పోతే నాకు 45th నెంబర్ కావాలి. సెవెంత్ నెంబర్ ఎంత అంటే 7 double 14, 1 less change. సిక్స్త్ నెంబర్ 6 double 12, 1 less change. ఫిఫ్త్ నెంబర్ ఎంత అంటే 5 double 10, 1 less change. ఫోర్త్ నెంబర్ 4 double 8, 1 less change. 45 నెంబర్ ఎంత, డబల్ 90, 1 less change, 89. ఇది 945 నెంబర్స్ అండి. వీటి యావరేజ్ కావాలి. సో ఏం చేయాలి, యావరేజ్ అంటే ఇప్పుడు మిడిల్ ఎత్తుకోవాలంటే కష్టం కాబట్టి ఈ నెంబర్స్ అన్ని కాన్సిక్యూటివ్ లో ఉన్నాయి కాబట్టి స్మాల్ ప్లస్ లార్జ్ బై 2 అంటే 13 into 90/2, 13 into 45 అదే ఆన్సర్. 13 into 45 ఆన్సర్. ఇప్పుడు దీని నుంచి నువ్వు అబ్జర్వ్ చేయ ఒకసారి, క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేసి క్వశ్చన్ చెప్పు. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 45 ఆడ్ నంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 13 అన్నారు. 13తో భాగించబడే 45 బేస్ సంఖ్యల యొక్క సగటు ఎంత అంటే ఆన్సర్ 13 into 45. అదేనా? Find the average of first 8 odd numbers which are divisible by 7 అన్నారు. అంటే ఆన్సర్ ఏంటి, 7 into 8 అయిపోయింది. చూడండి, 7తో భాగించబడే మొదటి 8 బేస్ సంఖ్యల సగటు అంటే ఆన్సర్ 7 into 8. ఇప్పుడు ఇది క్వశ్చన్, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 45 odd numbers which are divided by 13. వాట్ ఇస్ ద బెస్ట్ మెథడ్? ఈ సోదంతా అవసరం లేక సింపుల్ ఏం చేయాలి ఇప్పుడు? ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 45 odd numbers which are divided by 13 అంటే ఆన్సర్ 13 into 45 అయిపోయింది. A school management has decided to give 7 academic prizes for the toppers with 2,100 rupees, whereas each prize cost is 25 rupees less than its preceding one. Find the cost of the second prize. ఒక స్కూల్ యాజమాన్యం 2,100 రూపాయలతో 7 బహుమతులు ఇచ్చుడు నిర్ణయించుకునేను. ప్రతి బహుమతి విలువ దాని ముందు బహుమతి కన్నా 25 రూపాయలు తక్కువ. అయిన ద్వితీయ బహుమతి యొక్క వెల ఎంత? చూడండి, సింపుల్ అండి. నేను స్కూల్ హెడ్ మాస్టర్. ఎవరు? నేను
స్కూల్ హెడ్ మాస్టర్, ఇగో నువ్వు టీచర్, వాళ్ళందరూ స్టూడెంట్స్, ఇక కమంటున్నారా చూసి జాగ్రత్త ఇగో వాళ్ళందరూ స్టూడెంట్స్, నేను హెడ్ మాస్టర్ని, నువ్వు టీచర్వి, నువ్వెవరు ఇనివాడి నువ్వే కదా, నువ్వు టీచరు, వాళ్ళందరూ స్టూడెంట్ అన్నారు కూర్చో. అయితే నేనేం చెప్పాను నీతో, ఇగో ఈ ఇయర్ మనం ప్రైజ్ ఇద్దాం, స్కూల్లో ఏం చేద్దాం, ప్రైజ్ ఇద్దాం. ఎన్ని 7 అకాడమిక్ ప్రైజ్ ఇద్దాం, 7 ప్రైజ్ ఇద్దాం. ఎంతతో? 2100 రూపీస్తో. 2100 రూపీస్ ఇచ్చిన నీకు ఒక 7 ప్రైజ్ ఇద్దాం, 7 ప్రైజెస్. అయితే వీళ్ళందరూ స్టూడెంట్స్ అండి, ఇగో దీస్ ఆర్ ద టాపర్స్ కదా, ఈ 7 టాపర్స్ మిగతా అందరూ స్టూడెంట్స్ కాదు, వాళ్ళకి ప్రైజ్ ఇవ్వాలి. ఓకే, నేను ఇచ్చిన మనీ ఎంత అంటే 2100 రూపీస్ ఇచ్చాను, నువ్వు 7 ప్రైజ్ తేవాలి. ఎలా తేవాలి? అవును, అందరికీ సేమ్ ప్రైస్ తెస్తావా? ఇక అందరికీ సేమ్ ప్రైస్ తెస్తే ఇంకా ఫస్ట్ వచ్చినోడికి లాస్ట్ వచ్చినోడికి తేడా ఏముంది? లేలే, అలా వద్దు. మరి ఎలా తెస్తావు ప్రైస్? ఈచ్ ప్రైజ్ ఈస్ 25 రూపీస్ లెస్ దాన్ ఇట్స్ ప్రిసీడింగ్ వన్. ప్రతి బహుమతి విలువ దాని ముందు బహుమతి కన్నా 25 రూపాయలు తక్కువ. అలా ఉంది కదా. ఈచ్ ప్రైజ్ ఎంత అంటే 25 రూపీస్ లెస్ దాన్ ఇట్స్ ప్రిసీడింగ్ వన్. చూడు, మొత్తం ప్రతి బహుమతి దాని ముందు దానికన్నా 25 రూపాయలు తక్కువ ఉండాలి. అలా ఉండేలాగా ఒక 7 బహుమతులు తయారు. రైట్? క్వశ్చన్ అయితే సెకండ్ ద్వితీయ బహుమతి యొక్క వెల ఎంత? క్వశ్చన్. రైట్? ఇంకొకళ్ళు దీనికోసం ఏదో చేస్తూ ఉంటారు. సింపుల్ అండి, చూడండి ఒకసారి. ప్రాసెస్ చేస్తారు కొంతమంది. ఫస్ట్ బహుమతి ఎక్స్ అనుకో, నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 25 అనుకుని, నెక్స్ట్ ఎక్స్ ప్లస్ వేసుకుని చేస్తూ ఉంటాడు. వరస్ట్ మెథడ్. సింపుల్, ఏం లేదు, విఎంఆర్ లాజిక్ ఫాలో వచ్చేస్తా. చూడు, 1 2 3 4 5 6 7. వాడు ఒక పాయింట్ చెప్పాడు, ఇవి 7 ప్రైజెస్. వాడు ఇచ్చే పాయింట్ ఏంటి? ఈచ్ ప్రైజ్ కాస్ట్ ఈస్ 25 రూపీస్ లెస్ దాన్ ఇట్స్ ప్రిసీడింగ్ అన్నారు. రైట్? సెకండ్ ప్రైజ్ కాస్ట్ ఎంత అంటే 25 రూపీస్ తక్కువ ఫస్ట్ కన్నా. థర్డ్ ప్రైజ్ కాస్ట్ ఎంత అంటే 25 రూపీస్ తక్కువ సెకండ్ కన్నా. ఫోర్త్ ప్రైజ్ కాస్ట్ 25 రూపీస్ తక్కువ థర్డ్ కన్నా. ఫిఫ్త్ ప్రైజ్ కాస్ట్ 25 రూపీస్ తక్కువ దాని ముందు కదా. ప్రతి బహుమతి విలువ దాని ముందు దానికన్నా 25 రూపాయలు తక్కువ. నాకు ఈ సెకండ్ ప్రైజ్ కావాలి అంటే క్లియర్గా అబ్జర్వ్ చేయి. డిఫరెన్స్ 25, డిఫరెన్స్ 25. ఈ డిఫరెన్స్ అన్ని ఎలా ఉన్నాయి? సేమ్ ఉన్నాయి. డిఫరెన్స్ అన్ని సేమ్ ఉన్నాయి అనగానే నీ మైండ్ నీకేం చెప్పాలి? యావరేజ్. ఆ నెంబర్స్ అన్ని కాన్సిక్యూటివ్లో ఉన్నట్టు. వాడు చెప్పలా కాన్సిక్యూటివ్ అని, ఆడు చెప్పకపోయినా నేను గుర్తుపట్టాను. ఎలా గుర్తుపట్టాను? ఈ డిఫరెన్స్ అన్ని సేమ్ ఉన్నాయి అంటే ఈ నెంబర్స్ అన్ని ఎలా ఉన్నట్టు? కాన్సిక్యూటివ్, సక్సెసివ్, సిరీస్. అవన్నీ ఎలా ఉన్నాయి? ఒక వరుస, ఒక క్రమము, ఒక పద్ధతిలో ఉన్నట్టు. అవి వరుసలో ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? యావరేజ్ ఫార్ములా. యావరేజ్ ఎక్కడ ఉంటుంది? మిడిల్లో ఉంటుంది. మిడిల్, ఇదిగో మిడిల్. అటు 3 నెంబర్స్, ఇటు 3 నెంబర్స్. యావరేజ్ అంటే మిడిల్లో ఉండాలి. యావరేజ్ మిడిల్లో ఉండాలి. మిడిల్. మరి వాడు యావరేజ్ ఇచ్చాడా? వాడు యావరేజ్ ఇచ్చాడా? ఇయ్యలేదు. నువ్వు బాధపడకూడదు. ఆడు యావరేజ్ ఇవ్వకపోతే నాకు చెప్పా, నువ్వేం చెప్పాలి? సార్ అడిగలేదు సార్. పర్లేదులేండి, అడిగిపోతే నేను చేస్తాను నువ్వు చెప్పాలి. అది నీ రెస్పాన్సిబిలిటీ. అడిగకపోతే నువ్వు చెయ్యి. సో యావరేజ్ ఫార్ములా సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్. 2100 7 ప్రైజెస్. ఈచ్ వన్ ఎంత అంటే 300. ఇది యావరేజ్. ఈ యావరేజ్ ఎక్కడ రాయాలంటే మిడిల్ రాయాలి. 300 రూపీస్. అది ఏ ప్రైజు? ఫోర్త్ ప్రైజ్ కాస్ట్. ఇప్పుడు నీకు అడిగిన క్వశ్చన్ ఏంటి? సెకండ్ ప్రైజ్ కాస్ట్ ఎంత? ఈ సెకండ్ ప్రైజ్ కాస్ట్ ఎంత క్వశ్చన్. రైట్? ఇక బ్యాక్ వెళ్ళి వెంటనే కొంతమంది ఏం చేస్తారు సార్ 275 250 సార్ అంటాడు. ఏంది? సెకండ్ వచ్చిన 250, ఫస్ట్ వస్తే 225 చెప్తావు, లాస్ట్ వచ్చిన పెద్ద ప్రైజ్ చెప్తావా? లేదు, అది పద్ధతి కాదు. ఇది ఏంటంటే ఈ ప్రైజ్ దీనిగా 25 ఎక్కువ అంటే ఇది 325, ఇది 350, ఇది 375. సో ఈచ్ ప్రైజ్ ఎంత అంటే 25 రూపీస్ లెస్ దాన్ ఇట్స్ ప్రిసీడింగ్ వన్. నాకు కావాల్సింది సెకండ్ ప్రైజ్ కాస్ట్ ఎంత? దట్ ఈస్ 350 రూపీస్. ఆన్సర్. ఐ హోప్ ఇస్ క్లియర్. సింపుల్ అండి. ఆ నెంబర్స్ అన్నీ ఒక వరుసలో ఉన్నాయి, ఒక క్రమంలో ఉన్నాయి. ఆడి చెప్పకపోయినా నువ్వు గుర్తుపట్టాలి. ఎలా తెలిసిన వరుసలో ఉన్నాయని? కామన్ డిఫరెన్స్ ఇస్ సేమ్. రైట్?
లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. మీకు విఎంఆర్ లాజిక్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే ప్లే స్టోర్లోంచి ఫస్ట్ మీరు మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. విఎంఆర్ లాజిక్స్ని యూ జస్ట్ డౌన్లోడ్ ఫ్రమ్ యువర్ ప్లే స్టోర్. లెట్ మీ షో యూ. ఫస్ట్ మీకు ఇలా వస్తుంది చూడండి ఒకసారి. మీరు ప్లే స్టోర్లో సెర్చ్ విఎంఆర్ లాజిక్స్. దిస్ ఈజ్ యువర్ విఎంఆర్ లాజిక్స్. ఓపెన్ దిస్. ఓపెన్ చేసిన తర్వాత దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టాల్ అని క్లిక్ చేయాలి. మీరు ఇన్స్టాల్ అని క్లిక్ చేయాలి. దిస్ యువర్ విఎంఆర్ లాజిక్స్ ఆఫ్ యూ. ఎవరైనా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఇంకొన్ని ఫ్రీ వీడియోస్ చూసుకోవాలి అనుకుంటే క్లిక్ ఆన్ ఇన్స్టాల్. ఓకే, ఇస్ యువర్ విఎంఆర్. అండ్ నౌ విఎంఆర్ లాజిక్స్ ఇక్కడ ఓపెన్ అని పడుతుందండి. ఓపెన్ కొట్టండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ కొట్టండి. ఓపెన్. క్లిక్ ఆన్ ఓపెన్. నెక్స్ట్ ఇట్ విల్ ఆస్క్ యువర్ మొబైల్ నెంబర్. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీరు ఒకవేళ యాప్ కొనుక్కోవాలన్నా లేదా యాప్లో ఫ్రీగా డెమో వీడియోస్ చూసుకోవాలన్నా సరే ఏం చేయాలి, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ మొబైల్ నెంబర్. యువర్ మొబైల్ నెంబర్. మీ మొబైల్ నెంబర్ ఏది ఉందో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఈ మొబైల్ నెంబర్ ఎంటర్ మీ ఇష్టం, అంటే మీ మొబైల్ నెంబర్ అండి. ఇది రాయకూడదు, ఇది రాయకూడదు అండి. మీ మొబైల్ నెంబర్ ఏదో ఒకటి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత యు గెట్ ఓటీపీ. ఓటీపీ అనేది వస్తుంది. ఏ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తారో ఆ నెంబర్కి మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మళ్ళీ ఎంటర్ చేయాలి. ఓటీపీని ఎంటర్ చేసుకోవాలి. గాయస్ మీరు ఎందులో యాప్ కావాలనుకుంటున్నారో ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ 4 digits ఎంటర్ చేయండి. ఓటీపీ వచ్చిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుందండి విఎంఆర్ లాజిక్స్ మీకు. ఈ విఎంఆర్ లాజిక్స్ ఓపెన్ తర్వాత ఇక్కడ మీకు చూస్తే కాలమ్ కాల్ స్టోర్. దీన్ని క్లిక్ చేయండి. స్టోర్ చూడండి, ఇక్కడ స్టోర్ ఉందిగా, దీన్ని క్లిక్ చేయండి. స్టోర్ అది క్లిక్ చేసిన తర్వాత ఇన్ బిట్వీన్ సంథింగ్ ఇట్ విల్ ఆస్క్ ఫర్ ద మీ మొబైల్ నెంబర్, మీ నేమ్ అవన్నీ అడిగితే ఎంటర్ చేయండి. యాప్ చేసేటప్పుడు ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుందండి. స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతాయి. కోర్సెస్ ఏమున్నాయో చూస్తారండి కూడా. కోర్సెస్లో మీకు మొత్తం కోర్సులు ఉన్నాయి, అన్నీ వస్తాయండి. ఇలా మూవ్ చేస్తే కోర్సులు అన్నీ వస్తాయి. August 5th నుంచి కొత్త కోర్సు అన్నీ స్టార్ట్ అవుతాయి. అప్పుడు అవన్నీ కొంచెం ఆఫర్లో వస్తాయి. August 5th నుంచి ఒకసారి చూసుకోండి, కొత్త కోర్సులు అన్నీ వస్తాయి. సో ఏ కోర్స్ కావాలనుకుంటారో ఆ కోర్స్ని క్లిక్ చేయండి. మీరు ఏదైనా కోర్స్ బై చేయాలనుకుంటే ఆ కోర్స్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఏదైనా కోర్స్ కావాలంటే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అది ఓపెన్ అవుతుంది డీటెయిల్స్. ఇక్కడ బై నౌ అని వస్తుందండి. బై నౌ అని వస్తుంది. క్లిక్ ఆన్ బై. క్లిక్ ఆన్ బై అంటే మీరు చూడాలి అనుకుంటే కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు, లేదా ఫ్రీ వీడియోస్ ఉంటే అందులో ఫ్రీ డెమో వీడియోస్ ఉంటే అవి చూసుకోవచ్చు. సెలెక్ట్ స్టేట్ అని క్లిక్ చేసిన తర్వాత యూ నీడ్ టు ఆప్ట్ యువర్ స్టేట్. ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణ, యూ కెన్ ఆప్ట్ యువర్ స్టేట్స్. స్టేట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇట్ విల్ షో యూ లైక్ దిస్. వాలెట్ పేనా లేకపోతే క్రెడిట్ కార్డ్సా. క్రెడిట్ కార్డు ఉంటే ఈఎంఐ ఉంటుంది, లేదంటే ఈఎంఐ లేదు. వాలెట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఆ వాలెట్ యూజ్ చేస్తే అందులో ఏమన్నాయంటే ఫోన్పేనా లేకపోతే ఏమన్నా ఏదైనా యూజ్ చేస్తా అని ఫోన్పే చూస్ చేసుకోవచ్చు, గూగుల్ పే యూజ్ చేసుకోవచ్చు, ఏమైనా సరే గోపా పే పేమెంట్ అయిపోతుంది. పేమెంట్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఏ కోర్స్ అయితే కొన్నారో అవి యువర్ కోర్సులో వస్తే పైన వస్తాయండి, మీరు కొన్న కోర్సులు. సో మీకు ఆ కోర్సులో అన్నీ ఓపెన్ అవుతాయి. ఇది క్లిక్ చేయగానే ఈ కోర్స్ కొన్నాగా ఇది క్లిక్ చేయండి. మళ్ళీ క్లిక్ చేయగానే ఇలా మీకు వీడియోస్, ఇందులో ఓవర్ వ్యూ కంటెంట్ ఉన్నాయండి. ఈ కంటెంట్లో వీడియోస్ అన్నీ వస్తాయండి. ఓకే, ఇక ఇది క్లిక్ చేస్తే అంటే ఈ బ్యాచ్ స్టార్ట్ అయింది 9th లాస్ట్ మంత్ అండి. సో అందుకనే అంటే ఈ బ్యాచ్ స్టార్ట్ అయ్యి 20 days అయిందండి. ఈ బ్యాచ్ స్టార్ట్ అయ్యి 20 days అయింది. ఎవ్రీడే ఒక 2.5 hours వీడియో ఇందులో పెడతాం. ఆ వీడియోస్ ఎవ్రీడే పెడతా ఉంటాం. అంటే మొత్తం అర్థమెటిక్ వచ్చేసరికి ఒక 150 to 160 వీడియోస్ వస్తాయండి. ఓకే, రీజనింగ్ ఒక 90 to 100 వీడియోస్ వస్తాయండి. సో ఇందులో ఈ 150 వీడియోస్, ఈ 100 వీడియోస్ వస్తాయండి మొత్తం. అంటే రోజు కొన్ని అప్లోడ్ చేస్తూ ఉంటాం. రోజు కొన్ని అప్లోడ్ చేస్తాం మేము, రోజు కొన్ని అలా. ఓకే, అసలు ఈ రకంగా మీరు చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఫ్యాకల్టీ ఎవరు ఏంటి అనేది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. ఇంకా ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. కొత్త బ్యాచెస్కి వచ్చేసరికి ఫీ స్ట్రక్చర్ ఎలా ఉందంటే, వీఆర్ ఆఫరింగ్ ద కోర్సెస్ ఆఫ్ యూ ఎస్ఐ కానిస్టేబుల్, ఎస్ఎస్సి సిజిఎల్, బ్యాంకింగ్, నో జిఎస్ పార్ట్. రైట్ నౌ వీఆర్ ప్రొవైడింగ్ అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్. We have 2 faculty for English all of you, Bhaskar and Mithun sir. Okay, we are providing 2 faculties. What is the difference then? Mithun sir only in English, మీకు తెలుగులో ఎక్స్ప్రెషన్ ఉంటుంది, ఓన్లీ ఇంగ్లీష్లో ఉంటుంది. భాస్కర్ తెలుగు టు ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఓకే, మిథున్ సార్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్. ఓకే,
Both will teach from basics to high level, but this is completely in English. This one Telugu and English both, right? And these are the faculty, all of you. VMR, Haribabu, Kadambari are the faculty, and Bhaskar are the faculties for the arithmetic, pure maths, reasoning and English. For English we are providing 2 faculties, one is Bhaskar sir and Midun sir. And course fee details వచ్చేసరికి అన్ని కోర్సులు కలిపి తీసుకుంటా అంటే ఫీజు ఓన్లీ 6,000 for 6 months. అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, ఇంగ్లీష్. మీకు దీనికి సంబంధించిన డెమోస్ అన్ని కూడా విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. అన్ని కూడా చూసుకోవచ్చు నువ్వు.